నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే క్రాంతి గారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మా టీం కొన్ని ప్రశ్నలు సేకరించడం జరిగింది. సో ఇప్పుడు నేను వాటిని అడుగుతూ ఉంటా, ఫటాఫట్ దానికి సమాధానం చెప్పండి మీరు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికలకు ముందు ఆకునూరి మురళి బిఆర్ మీనాపై చేసినటువంటి కామెంట్లపై అదే స్టాండ్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పటికీ ఉన్నారా? నేను ఆ రోజు ఆకునూరి మురళి ఆయన భూపాలపల్లి కలెక్టర్గా ఆయన పనిచేశారండి. ఆయన అక్కడి నుంచి ఇంకొక డిపార్ట్మెంట్కు బదిలీ అయ్యాడు. ఆ రోజు ఆయన దగ్గరికి నేను పోయినండి. పోయి అయ్యో మురళి నీకు ఇట్లా అయి ఉండాల్సింది కాదు అని చెప్పి ఆయనకు నేను ఆయన ఆఫీస్కి పోయినా. ఆయన ఆఫీస్లో ఆయన పరిస్థితి చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఓకే, పాత సెక్రటరియట్లో జే బ్లాక్లో ఉన్నాడు. సో కానీ అతను ఎప్పుడైతే ఉద్యోగం నుంచి రాజీనామా నేను చేసిన తర్వాత ఆయన రాజీనామా చేసిండండి. నా తర్వాత ఏం చేయాలి, నా తర్వాతనే చేసిండు ఆయన రాజీనామా చేసి. ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 3 సంవత్సరాలు విద్యాశాఖలో ఒక కన్సల్టెంట్గా పనిచేసిండు. తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన ఇప్పుడు చేస్తున్న పనులు అవన్నీ కూడా ఆయన ఇంతకుముందు ఏ మాటల గురించి చెప్పిండో వాటికి వీటికి పొంతన లేదండి. ఆ విషయంలో నేను కూడా ఆశ్చర్యపోయాను, అసలు మురళి ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటని చెప్పేసి. సో ఆయన యూజ్ చేసే పదజాలం కానీ, లేకపోతే ఆయన మాట్లాడే మాటలు కానీ, లేకపోతే ఆయన కొన్ని విషయాల మీద తీసుకున్న స్టాండ్ కానీ, ఇవన్నీ కూడా నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. సో అందుకొరకు నేను కూడా ఆశ్చర్యపోతున్నాను. సో ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. ఇప్పుడు మురళి గారు రేవంత్ రెడ్డికి సరెండర్ అయినట్టేనా? అది మురళి గారు చెప్పాలని. మీరేమనుకుంటారు దానికి? ఆయన నిజాలు మాట్లాడాలండి. ఆయన నిజాలు మాట్లాడి ఆయన ఏ వర్గ పక్షపాత ఆయన చాలా క్లియర్గా చెప్పాలి. ఆయన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి తప్పును కూడా వెనకేసుకొస్తున్నాడు మురళి గారు. నిర్భయంగా చెప్పాలి. ఏమున్నది ఆయన, ఏమున్నదండి. ఆయన వచ్చే పెన్షన్ వస్తుంది, రైట్, మనం దాన్ని ఎవరు ఆపలేరు, జీవితం హ్యాపీగా బతకొచ్చు. కానీ ఏదో చేయాలని ఎవరో ఏదో అంటారని ఆ విద్యాశాఖలో ఆ చిన్న చైర్మన్ పోస్టులో బందీ అయ్యి రోజు ఈ పేద బిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని, వాళ్ళ మీద జరుగుతున్న దారుణాలను, ఈ గురుకులాల్లో ఇప్పటికి 83 మంది పిల్లలు చచ్చిపోయారు. ఒక్కరోజైనా మురళి గారు మాట్లాడిండ్రా? నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఇలా ముఖ్యమంత్రి ఇంటిగ్రేటెడ్ గురుకులాలు యంగ్ ఇండియా రెసిడెన్స్ స్కూల్స్ అని 11,500 కోట్ల ప్రాజెక్ట్ అన్నాడు. 11,500 కోట్లు ఎక్కడికెళ్ళి తీసుకొస్తాడండి ముఖ్యమంత్రి? ప్రజలైన తెలంగాణ ప్రజలకు చెప్పాలిగా, విద్యాశాఖ చైర్మన్ చెప్పించాలిగా ముఖ్యమంత్రితో, సార్ ఇది కాదు, ఇంతకుముందు కేసీఆర్ గారు పెట్టినవి బాగున్నాయి, దానికి మన బిల్డింగ్లు కడితే చాలు, ఇంకా వాటిని బలోపేతం చేద్దాం. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అని ఒక ప్రోగ్రాం పెట్టిండ్రు. కేసీఆర్ గారు బంద్ చేసిండ్రు అంటే అది చేయలేగా. రాజశేఖర రెడ్డి గారు ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ తీసుకొచ్చిండ్రు. కేసీఆర్ గారు బంద్ చేసిండ్రా? బంద్ చేయలేగా, రైట్. సో రాజశేఖర రెడ్డి గారు భూభారతి కింద దళితులకు భూమి ఇచ్చే పథకం చేసిండ్రు. కేసీఆర్ గారు ఏమైనా బంద్ చేసిండ్రా? ఎల్ఆర్ఎస్ కింద ఏమంటారు ల్యాండ్ రిలీజ్ స్కీమ్ కింద ఇచ్చిండ్రుగా, ల్యాండ్ పర్చేజ్, ఎల్పిఎస్ అంటారు, ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ కింద ఇచ్చిండ్రుగా. మరి అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆనవాళ్ళన్నీ కూడా చెరిపేస్తాను నేను అని చెప్పి గురుకులాలను, డిగ్రీ కళాశాలను వీటన్నిటి కూడా మరి నాశనం చేస్తుంటే, మరి విద్యాశాఖ చైర్మన్గా మీరు మాట్లాడాలిగా, విద్యా కమిషన్ చైర్మన్గా ఎందుకు మాట్లాడడం లేదు? జాబ్ క్యాలెండర్ అన్నారు, మరి జాబ్ క్యాలెండర్ ఇంతవరకు రాకపోయాయి కదా, మరి ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలదీయడం లేదు? సో నేను ఏమంటానంటే, ఆ మురళి గారు మీ ఆత్మను చంపుకొని అక్కడ ఉండడం కన్నా మీరు ఆ సంఖ్యలను తెంచుకొని బయటికి రండి. తెలంగాణ ప్రజలు బందీగా ఉన్నారు అని అంటున్నారు మీరు ఇండైరెక్ట్గా. బందీగా ఉన్నారు, 100% ఆయన బందీగా ఉన్నాడు, రైట్. ఓకే, బాల్య వివాహాలను ఆపేందుకు మీరు చాలా సాహసాలు చేశారు. అప్పుడు మీకు ఎవరు సపోర్ట్ చేసిర్రు అని అంటే? అప్పుడు అందరూ సపోర్ట్ చేసిండ్రు, పర్టికులర్గా బ్యాక్ బోన్గా ఉండి. నేను ప్రధానంగా బాల్య వివాహాలు తగ్గించడంలో ఒక అధికారిగా కేసీఆర్ గారు చాలా సపోర్ట్ చేసిండ్రు. ఎందుకు చెప్తున్నా అంటే, నిజానికి అప్పుడు 12వ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకే కళాశాలలు ఉండేవి. అమ్మాయిలు 12వ తరగతి అయిపోయే వరకే గజగజ వణికేవాళ్ళు. ఎందుకంటే ఊరికి పోగానే మాకు పెళ్ళిళ్ళు చేస్తారు సార్, ఇళ్లలో ఏ ఉండదు, సో మా పరిస్థితి ఘోరంగా ఉంటుంది, దయచేసి మాకు పోవాలని లేదు అని అనేవాళ్ళు. సరే మరి ఉండాలి, ఎక్కడ ఉంటారంటే, సార్ ఊర్లలో ఇల్లు దొరకవు, పట్టణాలకు వస్తే కులం అడుగుతారు, మరి ఎక్కడ పోవాలనో తెలియదు అని అనేవాళ్ళు. సో అలాంటి పరిస్థితుల్లో మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి, సార్ ఈ బాల్య వివాహాలు చాలా ఘోరంగా అయ్యేటట్టున్నాయి, మీకు ఎట్లనే చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 125వ జన్మదినం వస్తుంది కదా, మీరు ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకోండి అంటే, కేసీఆర్ గారు అన్నారు మనం ఏం చేస్తే బాగుంటుందంటే, మేము అన్నాం సార్ డిగ్రీ కళాశాల పెడితే బాగుంటుందంటే, దేశంలో ఎక్కడ ఉంటే ఎక్కడ లేదంటే, సరే పెట్టండి మన దగ్గర పెట్టి ప్రయత్నం చేద్దామని 52 డిగ్రీ కళాశాలలు ఇచ్చి వాటిని 75కు పెంచిండండి. దానివల్ల వేల మంది అమ్మాయిలు చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేసుకున్న అమ్మాయిలందరూ కూడా డిగ్రీ కళాశాలకు వచ్చి అలా పీజీలు చేస్తున్నారు. కొంతమంది 200 మంది దాదాపుగా అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, రకరకాల ఖండాల్లో అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే,
మర్చెంట్ నావీలో అమ్మాయిలు ఉన్నారు. పసిఫిక్ మహాసముద్రం నుంచి ఒక అమ్మాయి నాకు ఫోటో పంపించింది. సార్ నేను ఇలా నావెల్ క్యాడెట్గా ఉన్నానని చెప్పేసి, అమ్మాయి పేరు మర్చిపోయిన, ఆర్తో స్టార్ట్ అవుతుంది, నావెల్ క్యాడెట్గా అంటే నాకు సార్ రోజు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఎక్కడ ఇల్లు లేని కుటుంబాల నుంచి అలా అమ్మాయిలు పసిఫిక్ మహాసముద్రంలో పెద్ద ఒక దాదాపు 1/2 కిలోమీటర్ పొడవున్న నౌకల్లో ఈ పిల్లలు మరి క్యాడెట్స్గా ఉన్నారంటే ఇది మామూలు విషయం కాదండి. అమ్మాయిలు పైలట్, శ్రావణ అమ్మాయి, పెళ్ళిళ్ళు చేసుకునే అమ్మాయి ఇలా ఎయిర్ ఇండియా పైలట్గా తర్ఫీదు పొందుతూ ఉన్నది అంటే మీరు అర్థం చేసుకోండి. సో ఈ విధంగా చాలామంది అమ్మాయిల జీవితాలు మార్చడంలో నాకు అత్యంత ఎక్కువగా ప్రోత్సాహం ఇచ్చింది కేసీఆర్ గారు. చాలా ఫ్రీడమ్ ఇచ్చారు వారు. రైట్, ఓకే. అంటే ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సార్, సరే బీఎస్పీలో ఏం జరిగిందో తెలియదు, బీఆర్ఎస్లో ఏం జరగబోతుందో కూడా తెలియదు, బట్ మీరు గురుకులాలకు సెక్రటరీగా ఉన్నప్పుడు మాత్రం గురుకుల విద్యార్థులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా, హార్ట్ఫుల్గా అసలు. అంటే ఇండ్లలో పోతే తల్లిదండ్రుల దగ్గర దొరకని సంతోషం కూడా గురుకులాల్లో వెతుక్కున్నారు వాళ్ళు. చాలామంది చాలా స్థాయిలోకి పోయారు. అందులో పోయినటువంటి వ్యక్తి కూడా ఒకరు ఉన్నారు. ఒకసారి మేము ఆ వీడియోని మీకు గుర్తు చేద్దామని చెప్పేసి చూపిస్తాము, ఒకసారి ప్లే చేయండి. అది మీరు ఒకసారి ఆలోచించండి, ఫీజు కట్టలేని పేదరికం ఎక్కడ, అమెరికా ప్రయాణం ఎక్కడ. చదువున్నంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ ఓడించలేరు, గుర్తుపెట్టుకోండి. చదువు, ఎడ్యుకేషన్ ఈస్ ద ఓన్లీ వెపన్ ఫర్ దిస్ ఫేరోస్. And I'm very thankful to my dad, Dr. R.S. Praveen Kumar sir. ఇప్పటి వరకు నేను బాస్టన్కి వెళ్ళిందంటే నా ప్రతి అడుగులో ఆయన నన్ను వేలు పట్టి నడిపించారు. నన్ను మాత్రమే కాదు, he has found many talents in many children and shown to be the best in the society. ప్రతి ఒక్కరు మరో R.S. Praveen Kumar లాగా కావాలి. నా పేరు గాదిరి ప్రియాంక స్వేరు. రెక్కాడితే కానీ డొక్కాడని రోజువారి కూలీలకు విద్య అంటే మిథ్య అని భావించే వారి మధ్య జగద్గిరి గుట్టలో జన్మించాను. నా స్వేరో ఫ్రెండ్స్, టీచర్స్, పేరెంట్స్, ఎందరో స్వేరో మహానుభావులకు ఆ స్వేరో డాడ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నా జై భీమ్. అండ్ ఐ వాజ్ లక్కీ. తంతే బుర్రల బుట్టల పడ్డట్టు వచ్చి అమెరికాలో పడ్డా. ఇదంతా నా కృషి కాదు, నాలాంటి ఎంతోమంది విద్యార్థులకు ది బెస్ట్ ఎడ్యుకేషన్ అందిస్తున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే. ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ యూ అండ్ యువర్ ఐడియాలజీ. ప్రవీణ్ సార్ చదివిన యూనివర్సిటీని, హార్వర్డ్ యూనివర్సిటీని నా లైఫ్లో ఒక్కసారైనా చూద్దాం అనుకున్నా. ఐఎమ్ రియల్లీ వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు ప్రవీణ్ సార్ అండ్ గౌలిదొడ్డి మేనేజ్మెంట్ దాట్. ప్రవీణ్ సార్ ఎప్పుడూ ఒక మాట చెప్తాడు, మనకి బీర్లు కాదు బుక్కులు ముఖ్యము అని చెప్పి. మన స్వేరో మిత్రులందరూ ఈ మాటని మరీ మరీ గుర్తుంచుకోవాలి. రైట్, అటువంటి వాళ్ళని చాలామందిని కూడా తీర్చిదిద్దినటువంటి ఘనత మీకైతే ఉన్నది. వాళ్ళు మిమ్మల్ని పొగుడుతున్నటువంటి తీరు కూడా మేము కళ్ళారా చూసినాం. సో అటువంటి సంఘటనలను చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది. నేను చేసింది 1%, ఇంకా 99% చేసి ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశంలో ఉండే పిల్లలు అలాంటి వాళ్ళు కోట్ల మంది ఉంటారు. వాళ్ళందరి జీవితాలు అత్యంత తక్కువ సమయంలో చేంజ్ చేయాలని అనిపిస్తుంది. ప్రపంచంలో ఉన్న డబ్బంతా తీసుకొచ్చి ఈ పిల్లల మీద పెట్టాలనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళే ఈ దేశానికి అత్యంత ముఖ్యమైన వనరు. వాళ్ళు లేకపోతే ఈ దేశం ఎక్కడ. దేశం అనేది ఒక అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. గురజాడ అప్పారావు ఏం చెప్పారు? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. ఆ మనుషుల్లో ఉన్న పిల్లలే ఈ పిల్లలు. ఓకే, చాలామంది రాజకీయ నాయకులకు అంటే ఎడ్యుకేషన్ మీద, పర్టికులర్గా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద డబ్బులు వెచ్చించినట్టే వెచ్చిస్తారు, కానీ అక్కడ వెచ్చించినట్టు ఎక్కడ కనపడదు. కరెక్ట్. దానికి రీజన్ ఏంది అసలు? వాళ్ళకి అవగాహన లేకపోవడం. వాళ్ళు మెకానికల్గా చేస్తారు. మీరు అనేది కరెక్ట్, చాలా కరెక్ట్. చాలామంది, అందరూ అని చెప్పలేను కానీ చాలామంది మెకానికల్గా చేస్తారు. ఎక్కడైనా జనరల్గా ఏముంటుంది అంటే, నేను ఓపెన్ చెప్తున్నా, ఏముంటుందంటే ఇందులో మనం ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి మనం ఎమ్మెల్యే అయితే, అరే లేక ఒక మినిస్టర్ అదృష్టం వచ్చింది, ఒక హోదా వచ్చింది, బాగా హార్ట్ ఉండి మొండిగా పనిచేసే వాళ్ళేమో లోపల్లోకి పోతారు, లోతుల్లోకి పోతారు. పోయి ప్రతి డిపార్ట్మెంట్ను, ప్రతి ప్రిన్సిపల్ను, ప్రతి సూపరింటెండెంట్ను పిలిపించుకొని అడుగుతూ ఉంటారు, ఏంది, ఎట్లా, ఏం జరుగుతున్నది, ఏమన్నా ఆరోపణలు వచ్చినాయంటే వెంటనే ఎంక్వైరీకి ఆర్డర్ చేయడం, మోకా మీదకి పోవడం, స్కూల్కి పోవడం, హాస్పిటల్కి పోవడం, ఏదో ఒకటి చేస్తారు. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు కేవలం ఆ హోదా వాళ్ళ జిల్లా వరకు పరిమితం కావడం, లేకపోతే ఇంకేమన్నా 4 పైరవీల కార్యకర్తలు తీసుకొస్తే వాళ్ళవి హెల్ప్ చేయడం. వాళ్ళు డబ్బులు తింటున్నారు అంటలేను నేను, చేయడం, కానీ వాళ్ళ ఆ లెవెల్ వరకే ఆగిపోతుంది. కానీ ఆ వ్యవస్థను కూలంకషంగా చదివి లోతుల్లోకి పోయి దాన్ని పూర్తిగా మరి దాన్ని పరివర్తనం చేసి ఒక కొత్త ఆర్గనైజేషన్గా తయారు చేద్దాం, ఒక గ్రాండ్ స్కీమ్ తీసుకొద్దాం అన్న ఆలోచన ఉండదు. మెకానికల్గా చేస్తారు. ఒక ఎమ్మెల్యే అంటే, ఒక ఎంపీ అంటే, ఒక మినిస్టర్ అంటే
జస్ట్ ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజల పెళ్ళిళ్ళకి పోయి రావడము, పరామర్శించి రావడము, అక్కడ ఉన్నటువంటి ఏదన్నా ఎవరో 5వ 10వ అడిగితే వాళ్ళకు బియ్యం బ్యాగులు ఇవ్వడము, ఇక్కడి వరకే వాళ్ళ స్కెడ్యూల్ అయిపోతుంది. నిజంగా ఒక కాన్స్టిట్యున్సీకి ఏదో గవర్నమెంట్ ఇస్తే తప్ప వీళ్ళు కొట్లాడి తెచ్చుకోలేని పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఉంది. దాని గురించి మీరు ఏం చెప్తారు అసలు? అంటే అందరూ ఆ విధంగా చేరు. నేను రాత్రింబవళ్ళు ప్రజల మధ్య నుండి కష్టపడే ఎమ్మెల్యేలను కూడా నేను చూసినట్టు. అంటే నేను రాజకీయాల్లోకి ఆకర్షిత కావడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అలాంటి వాళ్ళే. సో వాళ్ళ పేర్లు ఇక్కడ అనవసరం, కానీ చాలామంది రాత్రింబవళ్ళు కాన్స్టిట్యూన్సీ నుండి ప్రజలకు ఏ సమస్యను కూడా పరిష్కారం చేయడం, తర్వాత అలాంటి వ్యక్తుల సమస్యలను మా దగ్గరికి తీసుకొచ్చి ఈగోలు లేకుండా మా ఇండ్ల దగ్గరకు వచ్చేవాళ్ళు, లేకపోతే మా ఆఫీసుల దగ్గరకు వచ్చి కూర్చొని మా అందరితో మాట్లాడి లెటర్లు ఇచ్చి మళ్ళీ ఫాలోఅప్ కూడా చేసేవాళ్ళు. ఎంత సార్? ఒక 50% ఉండుంటారా వాళ్ళు? 10% పర్సెంటేజ్ చెప్పను కానీ ఒక 25-30% ఉంటారండి బాగా హార్డ్ వర్కర్స్. మిగతా 70 అంతా 70 వర్క్ అంటే వాళ్ళకు ఒక స్పష్టమైన ప్లాన్ ఉండదు. ప్లాన్ ఉండి ఏ విధంగా చేయాలి, వాళ్ళకి ఏదో తరతరాలుగా ఒక హోదా. ప్రాబ్లం ఎడ్యుకేషన్ అయినా చాలా చోట్ల ఉంటుంది. ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, ఎందుకంటే ఆ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటే ఎడ్యుకేషనే కాదు. ఉదాహరణకు సిర్పూర్ ఉందండి, నేను సిర్పూర్లో పోటీ చేసిన. గత 20-30 సంవత్సరాల నుంచి సిర్పూర్లో భూమి సమస్య అట్లే ఉంది. పోడు భూములకు పట్టాలు ఉండవు, ఇలా ప్రజలకు కబ్జా మీద ఒకడు ఉంటాడు, ధరలు ఇంకొకటి పేరు ఉంటుంది, రైతు బంధు ఒకటికి వస్తుంది, ఇంకో దగ్గర ఉంటాడు, పేరేమో ఇంకొకరి దగ్గర ఉంటుంది. సో ఈ విధమైన సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఒక సిర్పూర్ పేపర్ మిల్ తప్ప ఇంకొక సంస్థనే అక్కడ లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే మీరు 25-30% మాత్రమే ఈ అవగాహనతోటి గ్రౌండ్లో వర్క్ చేయగలుగుతారు. అలాంటి వాళ్ళే మళ్ళీ గెలుస్తుంటారు కూడా. ఓకే, మిగతా 70 ఉన్నటువంటి పర్సంటేజ్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకనేనా ఈ ప్రాబ్లం అంటున్నాను నేను. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా సూపర్ చదివి ఉంటారు. అది ఎడ్యుకేషన్ ఉండడం వేరే, ప్రజల కోసం పనిచేయడం వేరే. ప్రజలు వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా కుటుంబానికి చెందిన వాళ్ళు, వీళ్ళు నన్నే నమ్ముకొని ఉన్నారు, నేను వీళ్ళకు ఒక దిక్సూచి కావాలి, ఒక వేగుచుక్క కావాలి అని ఎంపథెటిక్, అంటే నేను ఆ పొజిషన్లో ఉంటే నేను ఏం చేస్తానని ఆలోచించే వ్యక్తే చాలా చక్కగా ప్రజలకు సేవ చేస్తాడు. లేకపోతే మాత్రం మీరు అన్నట్టుగా పెళ్ళిళ్ళు, పేరంటాలు, బర్త్డేలు, లేకపోతే చావులు, లేకపోతే పుట్టుకలు, వీటి చుట్టే తిరుగుతూ ఉంటుంది జీవితం. అంటే చాలా బిజీగా పెడుతుంది కాన్స్టిట్యున్సీ ఆ విషయంలో. రైట్, ఓకే సార్. అంబేద్కర్ ఐడియాలజీని మీరు కొనసాగించేందుకు ఇష్టపడుతున్నారా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే కాదు, మహాత్మా జ్యోతిరావు పులే, పెరియార్ రామస్వామి, అదేవిధంగా సంత నారాయణ గురు. అంటే పాయింట్ ఏంటంటే వీళ్ళందరి ఆలోచనల సారాంశం ఏంటంటే ఈ దేశంలో అందరూ సమానంగా ఉండాలి, అందరికీ సమన్యాయం జరగాలి, వాళ్ళ సంఖ్య ఎంత ఉందో అంతే విధంగా సంపదలో కూడా వాటా దొరకాలి అన్న ఆలోచన విధానం ఏదైతుందో ఆ ఆలోచన నా గుండెలో ఎప్పుడూ ఉంటుంది. నా తుది శ్వాస వరకు కూడా ఆ ఆలోచన విధానాన్ని అమలు చేయడం కోసమే నేను బతుకుతాను. రైట్, అంబేద్కర్ గారికి కాంశీరామ్కు ఉన్నటువంటి సారూప్యతలు ఏంటి అని అంటే? అంబేద్కర్ గారు గొప్ప థింకర్ అండి, విశ్వజ్ఞాని. కానీ వారు రాజకీయంగా అంత సక్సెస్ఫుల్ కాలేకపోయినారు అంబేద్కర్ గారు. కాంశీరామ్ గారేమో అంబేద్కర్ గారి ఆలోచనల విధానాలను చాలా గొప్పగా క్షేత్రస్థాయిలో అమలు చేసి ఒక పార్టీని సృష్టించి ఆ పార్టీని గొప్ప పార్టీగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసిండు. ఉత్తరప్రదేశ్లో సక్సెస్ఫుల్ అయ్యిండు కాంశీరామ్ గారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, బెంగాల్ నుంచి గుజరాత్ వరకు కూడా ప్రజలందరినీ ఒక ఆలోచన తీసుకొచ్చే విషయంలో చాలా గొప్పగా పనిచేసిండు. అంటే ఆలోచనలను, అంబేద్కర్ గారి ఆలోచనలను అమలు చేసే విధానంలో, ప్రజలకు స్థానిక పరిస్థితులకు అన్వయించి దాన్ని ముందర తీసుకునే విధానంలో కాంశీరామ్ గారు చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. అంటే ఈజ్ ఎ ప్రాక్టికల్ మ్యాన్, గ్రౌండ్లో ఉండి పనిచేశారు. రైట్, ఓకే. మీరు ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్గా ఉన్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఎస్సీ వర్గీకరణ ఒక్కటే కాదండి, ఈ దేశంలో ప్రతి వర్గానికి కూడా వాళ్ళ సంఖ్య ప్రకారం, జనాభాలో వాళ్ళ నిష్పత్తి ప్రకారం సంపదలు కూడా వాళ్ళకి భాగస్వామ్యం కావాలి. సంపదలో, అవకాశాల్లో, అన్ని చోట్ల కూడా రాజకీయాలు కూడా వాళ్ళకు ఆ భాగస్వామ్యం ఉండాలి. అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. మాలలకు న్యాయం జరగాలి, మాదిగలకు న్యాయం జరగాలి, నేత కానేలకు న్యాయం జరగాలి, మహర్లకు న్యాయం జరగాలి, చిందోళ్లకు, బైండ్లోళ్లకు, బుడుబుడుకలోళ్లకు, డక్కలోళ్లకు, బ్యాగరోళ్లకు వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. బీసీలలో కూడా అందరూ, బీసీ ఏ వర్గంలో కూడా ఎంతోమంది అనాదిగా వెనుకబడిన కులాలు ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. అందరికీ సమన్యాయం జరగాలి. వర్గీకరణ అంటే అదే కదా. రైట్, ఓకే. ఎస్సీ వర్గీకరణను ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ. తను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఇతర కులాలకు, అంటే మాదిగ ఉపకులాలకు, మాల ఉపకులాలకు రావాల్సినటువంటి ఏదైతే భాగస్వామ్యం ఉందో, పాలు ఉన్నదో, అదంతా ఎక్కువ మొత్తంలో కూడా మాలలే తీసుకొని పోతున్నారు అని అన్నది. మీరు దీన్ని ఏకీభవిస్తారా?
అట్లా కాదండి. ఆయన స్టేట్మెంట్ మీరు అర్థం చేసుకున్నట్టుగా లేరనుకుంటున్నాను. నేను నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన ఈ డామినెంట్ కులాలే కాదు, అంటే మాలలు మాదిగలు ఇద్దరే కాదు ఈ ఎస్సీల్లో ఉన్నది, మిగతా కులాలు కూడా ఉన్నాయి. బుడగ జంగాలు కానీ, లేకపోతే బైండ్ల, డక్కలి, బ్యాగరి, బొగమాస, మాస్టీను, చిందు, ఇంకెన్నో కులాలు, ఓకే, మహరు, నేత కానీ, ఇలాంటి కులాలన్నీ కూడా ఈ 2 కులాల కింద నలిగిపోతూ ఉన్నాయి. మాలలు మాదిగలు ఇద్దరి కింద నలిగిపోతున్నాయి. వాళ్ళందరికీ ఒక సమన్యాయం కలిగే విధంగా వాళ్ళకు ఈ వర్గీకరణ బాగా పనిచేయాలని మందకృష్ణ గారు అంటున్నట్టుగా నేను అర్థం చేసుకుంటున్నా. నిజానికి వారు వర్గీకరణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కూడా ఈ ఏబిసిడి అనేది అందుకొరకే వచ్చింది. ఆ టైంలో చాలామంది నేను చెప్పిన ఈ చిన్న చిన్న కులాలందరికీ కూడా చాలా న్యాయం జరిగింది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కలిసి ఉంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అన్న ఆలోచనలో మీరున్నారా? 100% అండి. వాళ్ళందరూ కలిసే ఉండాలని కోరుకుంటా. ఎస్సీ, ఎస్టీ, బీసీలే కాదు, అన్ని కులాలు కూడా కలిసే ఉండాలని కోరుకుంటా. మనిషిని ఒక కులం బేసిస్ మీదనో, మతం బేసిస్ మీదనో, స్కిన్ కలర్ బేసిస్ మీదనో, వాడు ఊర్లో గుడిసెలో ఉంటున్నాడనో, లేకపోతే ఇంకో దగ్గర ఉంటున్నాడనో, వచ్చిన భాష బేసిస్ మీదనో డిస్క్రిమినేట్ చేస్తే సమాజం విచ్చిత్తి సాధ్యమవుతుందా? ఇదంతా చేయాలి. అదే కదా ఆశయం అనేది. అందుకొరకే నేను చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ నిచ్చెన మెట్ల సమాజం పోవాలి, ఈ నిచ్చెన మెట్ల సమాజాన్ని సృష్టించిన ఈ శాస్త్రాలు ఏవైతున్నాయో ఆ శాస్త్రాలు పనికిరావు అని చెప్పి జీవితాంతం పోరాటం చేసినదే కదా. నేను ఇంతకుముందు చెప్పిన మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ లక్ష్యం కోసమే పనిచేసిండ్రు. ఈ సాధ్యమవుతుందా కాదా అనేది ఇప్పుడేట చెప్పొస్తుంది, కానీ ఆ లక్ష్యం కోసం పోరాడుతూనే ఉండాలి. రైట్, ఓకే. రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వాటితో వచ్చినటువంటి ఇబ్బందులు రేవంత్ రెడ్డి గారికి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద ఏ మాత్రం అవగాహన లేదు. ఆయనకు అబద్ధాలు చెప్పడం వస్తుంది, లేకపోతే బూతులు మాట్లాడడం వస్తుంది, ఇంకేం రాదు. రెసిడెన్షియల్ స్కూల్స్ క్రాంతి గారు ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్. 1972లో పివి నరసింహారావు గారు స్టార్ట్ చేసినప్పటి నుంచి 2024 వరకు కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ ఇంటిగ్రేటెడే. ఓకే, అన్ని కులాలు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారికి తెలియదు ఆ విషయం. తెలుసుకునే ప్రయత్నం ఆయన చేస్తాడు. ఏమనంటే యంగ్ ఇండియా అని నేను కొత్త బ్రాండ్ మొదలు పెడతా అంటాడు. ఆ యంగ్ ఇండియా ఎట్లుంటుంది, ఏం చేస్తారు, ఏ కుల పళ్ళు ఉంటారు, అందులో ఎవరెవరు ఉంటారు, అన్ని కులాలు సమానంగా ఉంటాయా, వాళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఆయనకి ఏమీ అవగాహన లేదు. కేవలం బ్రాండింగ్ కోసం జనాలను మళ్ళీ ఒక 6 గ్యారంటీ లాగా ఏదో 7వ గ్యారంటీ మొదలుపెట్టాడు. ఓకే, ఇప్పటికీ ఇంటిగ్రేటెడ్. నేను వ్యతిరేకించడం అంటే నేను టెక్నికల్గా అది సౌండ్ కాన్సెప్ట్ కాదు, ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్. కొత్తగా నువ్వు కొత్త సీసాలో పాత సార పోయడం తప్ప. ప్రభుత్వ పాఠశాలలో పర్టికులర్గా విద్యార్థులు జాయిన్ కాకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అని అంటే, ప్రభుత్వ పాఠశాలల ద్వారా కూడా అత్యంత ప్రతిభా పాఠవాలున్న పిల్లలను బయటికి తీసుకొచ్చి వాళ్ళను కూడా అత్యంత కష్టంగా ఎంటర్ అయ్యే కళాశాల, ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, లేకపోతే IIITs కానీ, లేకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కానీ, లేకపోతే ప్రపంచంలో గొప్ప గొప్ప విద్యాలయాలకు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు కూడా పోగలరని మనం నిరూపిస్తే ప్రైవేట్ పాఠశాలలు ఒక్క రోజులో క్లోజ్ అవుతాయి. గురుకులాలన్నీ కూడా ప్రభుత్వ గురుకులాలు. ఉదాహరణ నా అనుభవంతో చెప్తాను, ప్రభుత్వ గురుకులాలే. కానీ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి కేవలం 3 మాత్రమే డాక్టర్. 2-3 అతి కష్టం మీద ఎంత అరిచి కొట్లాడినా, తన్లాడినా, తిట్లాడినా, ఏం చేసినా కూడా 3 కన్నా ఎక్కువ అయ్యేటోళ్ళు కాదు డాక్టర్లు. పెద్ద సెలబ్రేషన్ చేసుకుంటాం. నేను ఈ సిగ్గుపడాలి మీరందరూ. 100 కోట్ల 1000 కోట్ల రూపాయల బడ్జెట్ గవర్నమెంట్ ఇస్తున్నది. మన జీతాలు ఒక్కొక్కరికి 1,00,000 కన్నా తక్కువ ఉండవు ప్రిన్సిపల్వి. మీరు 3 మెడికల్ కాలేజ్ సీట్లకే ఏమో అంటున్నారు. ఇదంతా నడవదని చెప్పి అందరినీ తీసుకొచ్చి సంక్షేమ భవన్ 5వ ఫ్లోర్లో ఒక కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోబెట్టి రోజంతా మేధోమదనం చేసి, మళ్ళీ నార్సింగ్కి పోయి ఇంకొక సంవత్సరం మేధోమదనం చేసి మేము కొత్త ప్రోగ్రామ్ ఒకటి తీసుకొచ్చినాం, ఆపరేషన్ బ్లూ క్రిస్టల్. ప్రభుత్వ పాఠశాల నుండే ప్రతిభ ఉన్న అందరు విద్యార్థులను కూడా ప్రతిభా పాఠశాలను పెట్టేసి ఆ పేద బిడ్డలను తీసుకొచ్చి వాళ్ళకు గొప్ప కోచింగ్ ఇద్దామని చెప్పినాం. ఒక్క దెబ్బకు ఇలా ఒక్కొక్క కాలేజ్ నుంచి 150 మంది డాక్టర్లు అవుతున్నారు. ఎప్పుడైతే ఈ విషయం దావానలంగా వ్యాపించిందమ్మో, గౌలిదొడ్డి గురుకుల పాఠశాల లేకపోతే ప్రతి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో 1000 మంది డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారని అనుకున్నారో, ప్రైవేటు పాఠశాల గ్రామీణ ప్రాంతాల మొత్తం బంద్. అక్కడ నుంచి మొత్తం కూడా సార్ బోనఫైడ్ ఇచ్చేయండి, సర్టిఫికేట్ లేని మేము టీసీ తీసుకొని గురుకులాలకు పోతాం. 4 సార్లు చికెను, 2 సార్లు మటను, పాలు, వెన్న, నెయ్యి. మటన్ అయితే స్కూల్లోనే యాట కోసి పిల్లల ముందర వాళ్ళకి ఎంత నోట్ల నీళ్లు ఊరుతుంటాయి. అదేవిధంగా వెయిట్ తక్కువ అయితే పిల్లల బాడీ వెయిట్ తక్కువ అయితే ప్రిన్సిపల్ మీద యాక్షన్. అమ్మాయిల హీమోగ్లోబిన్ 8-9కి వచ్చిందంటే ప్రిన్సిపల్ మీద యాక్షన్. 24 గంటలు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. కంట్రోల్ రూమ్, ఇంటికి పోయినా ట్యాబ్లెట్ వేసుకునే బిడ్డ ఉంటే ఇంటికి
ట్యాబ్లెట్స్ పంపించి మీ బిడ్డకు ట్యాబ్లెట్లు వేయండి అని ఫోన్ చేసి చెప్పేటోళ్ళం. కోచింగ్ ఢిల్లీ యూనివర్సిటీలో సీట్ వస్తే స్పెషల్ ట్రైన్ వేసి వీళ్ళందరికీ పండగలా చేసి నాంపల్లో పెద్ద బాణసంచా కాల్చి టబాకాయలు కాల్చి పంపించేటోళ్ళం. ఢిల్లీలో ఎయిర్ కండిషన్ హాస్టల్లో పెట్టినాం. చెప్తున్నా మీకు, ఇన్ని చేస్తే ప్రైవేట్ పాఠశాల ఎందుకు క్లోజ్ కావు? సో నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వ పాఠశాలల నుంచి కూడా ప్రతిభ ఉన్న విద్యార్థులు వస్తారు. క్రాంతి గారు, ముందు నీకు గుండె ఉండాలి కదా. నీ పిల్లల్నేమో ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తుంది, ప్రభుత్వ టీచర్లు కూడా ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తారు. మరి ప్రభుత్వ టీచర్లు అందరూ కూర్చారు బాబు, మన ఇజ్జత్ పోతున్నది. మనమేమో శ్రీ చైతన్య, నారాయణ, కృష్ణవేణి, కేకేఆర్, గౌతము, ఫిట్జీ గిట్జీ అనుకుంటా మనం పంపిస్తున్నాము. మన దగ్గరకు వచ్చే పిల్లలేమో కూలీనాలి కుటుంబాల నుంచి వస్తున్నారు. ప్రతిభ లేదని కాదు, కానీ వాళ్ళ కోసం మనం ఏమైనా చేద్దామని చెప్పి 10 మంది గుమిగూడి ఎందుకు అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రభుత్వ అధికారులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రజానాయకులకు సంబంధించిన పిల్లలు ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో చదవాలి? చాలా మంచి ప్రశ్న. వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు. ప్రజలు అంటే వీళ్ళకి అసలు నేను అదే చెప్తాను. మీరు ఫస్ట్ ఇదే ప్రశ్న మీరు మొదట అడిగినారు, వాటికి ఆన్సర్ ఇదే. ముందు వాళ్ళకు ఎందుకు నేను విద్యాశాఖ మంత్రి అయినా, ఎందుకు నేను ఆరోగ్య శాఖ మంత్రి అయినా, నేను ఎందుకు మంత్రి అయినా, నాకు ఈ ఆపర్చునిటీ ఒక ముఖ్యమంత్రి ఎందుకు ఇచ్చిండు, నేను ఏం చేయాలి, నా ముందరున్న బాధ్యత, నాకుండే అధికారాలు ఏంటి, నేను కేవలం పైరవేలు చేయడం కోసం ఈ మంత్రి పదవిలో కూర్చున్నానా, లేకపోతే బంగాళాలు ఉండడం కోసం మంత్రి పదవిలో కూర్చున్నానా, లేకపోతే ఈ ప్రజల జీవితాలు మార్చడం, ఈ డిపార్ట్మెంట్ ఫేసే పూర్తిగా మార్చేసి దీని క్రెడిబిలిటీ మార్చి దీని ఒక గొప్ప బ్రాండ్గా తయారు చేస్తానా అన్న ఆలోచన ఒక మంత్రికి ఉంటే బాగుంటుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన విద్యాశాఖ మన ఏం చెప్పిండు, నేను కావాలని విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్న, విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తా అన్నాడు. పొద్దున్న లేచి న్యూస్ చూస్తేనేమో మొత్తం కూడా డిగ్రీ కాలేజీలని క్లోజ్ చేసిండు. అమ్మాయిలు 12 గంటలు అన్నం తినకుండా స్ట్రైక్ చేస్తున్నారు. సెక్రటరీ ఏమంటుంది, సెక్రటరీ ఇదంతా కాదు, రూల్ ప్రకారం లేదంటారు. రూల్ ఏందండి, మనుషులు సృష్టిస్తే వస్తాయి రూల్స్, మనుషులు సృష్టిస్తే వస్తాయి రూల్స్. ఎవరి కోసం రూల్స్? నీకు నాకు పనిచేయని రూల్స్ ఎందుకోసం? నెత్తిన కొట్టుకోను అవి. నేను గవర్నమెంట్ మనం పన్నులు కడుతున్నాం, ఖజానాలో డబ్బు పడుతుంది, డబ్బును ఖర్చు పెట్టాలనే క్లారిటీ ఉండాలి. ఎవరి కోసం పన్ను కడుతున్నాను నేను? నా జీవితం నీ జీవితం బాగుపడతానే కదా. మరి పన్ను కట్టినప్పుడు ఆ పన్నుని ఎట్లా ఖర్చు పెట్టాలనే దాని మీద అధికారులకు రూల్స్ అడ్డం వస్తే రూల్స్ రీఓరియంట్ చేయాలి, రూల్స్ మార్చాలి, రూల్స్ మార్చి ప్రజలకు పనికొచ్చేట్టుగా రూల్స్ తయారు చేయాలి. రైట్. నేను మీ గురించి తెలుసుకున్న విషయం ఏంటంటే ఢిల్లీలో వందల మందికి కూడా అకామిడేషన్తో సహా, ఏసీ అకామిడేషన్తో సహా ఫుడ్, సివిల్ సర్వీస్ కోచింగ్ ఇచ్చారు అని చెప్పేసి విన్నాం. సివిల్ సర్వీస్ ఒక్కటే కాదు, ఈ దేశంలో గొప్ప గొప్ప ఇన్స్టిట్యూట్స్ ఉంటే ఆ ఇన్స్టిట్యూట్స్కి అందరికీ ఆ పిల్లల్ని పంపించడానికి చేసినాం. సెంట్రల్ యూనివర్సిటీలో 100 మంది పిల్లల్ని పంపించాం. నేను చెప్పిన పాశ్చాత్య దేశాలు, అమెరికా కానీ, లండన్ కానీ, యూరప్ కానీ, ఎక్కడ బెస్ట్ ఆర్గనైజేషన్ అక్కడంతా కూడా ఈ పిల్లల్ని పంపించినాం. ఎంతోమంది 100 మంది పోయినరు. ఒక క్రైస్తవ్యాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి చర్చికి పోయి మొక్కినా, లేకపోతే హిందుత్వాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి పోయి దేవాలయాలలో మొక్కినా, లేకపోతే ఇస్లామిక్ వ్యక్తి పోయి మసీదులో మొక్కిన జరగని పనులు ఆర్ఎస్ ప్రవీణ్ దగ్గరికి వస్తే అవుతాయి అని చెప్పేసి విన్నా. నేను ప్రయత్నం చేస్తాను. నేను అవుతుందా కాదా అనేది అది ఇక భగవంతుడి మీద వదిలేస్తా, కానీ నేను ప్రయత్నం మాత్రం నిజాయితీగా చేస్తాను. అంతే తప్ప నీది ఇక్కడ పెట్టేసాయి, ఒక మెసేజ్ పంపి నేను చూస్తా, ఇక్కడ మా పిఏకి ఇచ్చేసిపో, నో. నేను ప్రతిదీ పర్సనల్గా చూస్తాను. ఆ చేతనేత కాడికి కన్సర్న్డ్ ఆఫీసర్ ఎవరున్నా, కన్సర్న్డ్ మినిస్టర్ ఎవరున్నా, కన్సర్న్డ్ ఎమ్మెల్యే ఉన్నా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తా. నేను అట్లా వదిలేనండి, ఒకసారి ఫోన్ చేసి వదిలేను, మళ్ళీ నేను ఫాలోఅప్ కూడా చేసుకుంటా. సో అంటే అది నా అలవాటు. అంతే తప్ప నేను చెప్తేనే 10 నెలలు అయితే అనేది కరెక్ట్ కాకపోవచ్చు, కానీ తప్పకుండా నేను ప్రయత్నం అయితే ఉన్నా, ప్రయత్న లోపం అయితే ఉండదు నా వద్ద. రైట్. ఓకే. మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి సార్? చెప్పినా కదా నేను ఇంతకుముందు, ఈ దేశంలో కోట్లాది మంది బానిసత్వపు సంఖ్యలలో ఈనాటికి కూడా ఉన్నారు. వాళ్ళందరి సంఖ్యలు వాళ్ళే తెంచుకునే విధంగా ప్రయత్నం చేయడమే నా జీవిత లక్ష్యం. రైట్. మీరు ఎంతోమంది చిన్నారులను తీర్చిదిద్దిర్రు. చదువుల విషయంలో వారిని ఒత్తిడి నుంచి తగ్గించేందుకు ఎలాంటి ఐడియాలు ఇచ్చేవారు? చాలా మంచి ప్రశ్న. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. చాలా మంచి ప్రశ్న. ఈరోజు చాలా రిలవెంట్, ఎందుకంటే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నేను ఎప్పుడు కూడా సాంప్రదాయ పద్ధతిలో చదువును చూడలేదు, నా జీవితాన్ని కూడా చూడలేదు. సాంప్రదాయ పద్ధతులు ఎప్పుడైతే పోతామో స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే సొసైటీ నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో దాని ప్రకారమే నువ్వు పనిచేస్తూ ఉంటావు. అవును. సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ నువ్వు రీచ్ కాలేదనుకో, నీ కుటుంబం ఎక్స్పెక్టేషన్స్, తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ సొసైటీకి రీచ్ కాలేదనుకో, నీ లోపల స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇక తట్టుకోలేక ఒక రోజు ఖతం అయిపోతావు. ఇదంతా వ్యవస్థ ఇప్పుడు చెప్తున్నంతా కూడా నా కళ్ళ ముందు కనబడ్డట్టు ఉంది, కానీ ఇప్పుడు ఉందా? బంద్ చేసి అదే చెప్తున్నా. నేను కాంగ్రెస్లో చేరకపోవడానికి ప్రధానమైన కారణం ఇదే. కాంగ్రెస్ కేవలం
మాటలను నీటి మూటలుగా కట్టి ప్రజల మీద హామీల మత్తుమందు చల్లి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడమే కాంగ్రెస్ తెలిసిన పని. మీరు సొంత పార్టీ పెట్టడానికి ముందుకు వచ్చారు కదా, ఎందుకు వెనక్కి తగ్గారు? సొంత పార్టీ పెట్టాలన్న ఆలోచన నాకు ఎప్పుడు రాలేదండి. అందులో నా సహచరులు, నా సోదరులు చాలామంది కూడా నాతో పాటు తిరిగిన వాళ్ళు అడిగారు, కానీ నేను వద్దని చెప్పిన. సొంత పార్టీ పెట్టేంత అనుభవం, రాజకీయ అనుభవం నాకు రాలేదు, నాకు ఇప్పుడు ఆలోచన కూడా లేదు. తప్పకుండా ఒక పార్టీలో చేరి ఆ పార్టీ ద్వారా ఈ వర్గాలకు న్యాయం చేసే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ను పూర్తి స్థాయిలో ముందు ఎక్స్ప్లోర్ చేయాలని అనుకున్నాను. లక్కీగా నాకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా నాకు బాగా గైడ్ చేస్తున్నారు. సో నాకు అబ్సల్యూట్లీ నాకు ఎలాంటి డౌట్ కూడా లేదు, తప్పకుండా ఐ విల్ బి సక్సెస్ఫుల్. రఘురామకృష్ణరాజుకు మీకు ఏంటి విభేదాలు? ఏమీ లేదు. ఆయన ఎవరో కూడా నేను ఇంతవరకు ఒక్కసారి కూడా ఆయన కలవలేదు. ఏమీ నాకు ఆయన పరిచయం లేదు, ఆయనకు నేను పరిచయం లేదు. కానీ ఆయన నా మీద చాలాసార్లు నోరు బారేసుకున్నాడు. పార్లమెంటులో నా మీద వ్యతిరేకంగా ఆన్ ది ఫ్లోర్ స్టేట్మెంట్ చేసిండు. అదేవిధంగా నా మీద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి లెటర్ రాసిండు. ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. సో ఆయనకు నాకు విభేదాలు ఉండే అవకాశం లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్, నేను తెలంగాణ. ఆయన ఎప్పుడు మాకు మినిస్టర్గా పనిచేయలేదు, నేను ఆయన కింద ఎంప్లాయీగా పనిచేయలేదు. నాకు ఆయనకు లేదు. కానీ ఎందుకో ఆయన పూర్తిగా ఏం సమాచారం లేకుండా నా మీద నోరు బారేసుకున్నాడు. ఇప్పుడైనా మారుతారని నేను అనుకుంటున్నాను, అంతే తప్ప నేను ఆయనకు వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు. నేను ఏవైనా పివి సునీల్ కుమార్, తర్వాత విజయపాల్ అని ఒక ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆఫీసర్ల మీద విపరీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేసులు పెడతా ఉన్నది. అందుకొరకు నేను దానికి వ్యతిరేకంగా మాట్లాడినా. ఆయన రఘురామకృష్ణరాజుకి ఏం జరిగింది ఏందనేది దాని గురించి నేను అంత నాకు అవసరం లేని సబ్జెక్ట్ అది. కాకపోతే నేను ఇద్దరు పోలీస్ అధికారుల జీవితాలు నాశనం అవుతా ఉన్నాయి, దాని గురించి నేను మాట్లాడాను. మీరు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులుగా కాకుండా ఒక ఐపీఎస్ అధికారిగా చెప్పండి, ఫార్ములా ఈ రేస్ విషయంలో కేటీఆర్ గారు తప్పు ఉందా లేదా? చేస్తాను. రేవంత్ రెడ్డిదే తప్పు ఉంది. రేవంత్ రెడ్డి ఒక పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నా, రాజకీయ నాయకుడిగా కాదు. ఎందుకు? ఫార్ములా ఈ రేసు ఈ రాష్ట్రాన్ని సంపదను మరింత పెంచడం కోసం ఆనాడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం. అందుకొరకు నేను చెప్పిన, మీరు కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారి గురించి మాట్లాడినప్పుడు దే ఆర్ డ్రీమర్స్ అండ్ డూయర్స్. సో ఆ డ్రీమ్తోనే ఈ తెలంగాణ అంతా కూడా ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్కు క్యాపిటల్ కావాలని చెప్పేసి నిర్ణయంతో ఒక బజ్ సృష్టించడం కోసం కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ అనేది తెలంగాణకు తీసుకొచ్చిండు. ఇండియాగా తెలంగాణకు తీసుకొచ్చిండు. ఇండియాలో ఏ రాష్ట్రం కూడా తీసుకోలేదు, కేవలం తెలంగాణ తీసుకున్నాం. అంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో ఆలోచించండి. ఫార్ములా అంటే మన న్యాచురల్గా రేసింగ్ అది ఇది అంటే న్యాచురల్గా డబ్బులు ఖర్చు అవుతాయి. ఆయన 49 కోట్లు 54 కోట్లు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పిండు. గవర్నమెంట్ మనీ విత్ జీవో విత్ మినిస్టరే సైన్ పెట్టి పంపించండి అని చెప్పి అఫీషియల్ బ్యాంక్ నుంచి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఫార్ములా ఈకి పంపించమని. ఎవ్రీథింగ్ ఈజ్ వైట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అకార్డింగ్ టు అగ్రిమెంట్. ఆల్రెడీ ఒక రేస్ జరిగింది, ఇంకా మిగతా ఎడిషన్ జరగాల్సి ఉండే. అప్పటికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? అరే ఎందుకోసం పెట్టిండ్రు, ఏంటి ఈ అగ్రిమెంట్ ఎందుకోసం వచ్చింది, దీనివల్ల ప్రజలకు ఎంత లాభం జరిగింది అని ఏమైనా రిపోర్ట్స్ తెప్పించుకొని దేశంలో ఎక్కడెక్కడ ఫార్ములా ఈ రేస్ జరిగింది, దానివల్ల ఆ నగరాలకు ఏం జరిగింది అనేది కనుక్కొని ఒక ముఖ్యమంత్రి అంటే ఆయన మెడకాయ మీద తలకాయ ఉన్న ఆయన వ్యక్తి అయితే ఏం చేయాలి? ఇవన్నీ తీసుకొని ఆఫీసర్లతో మాట్లాడి, ఎక్స్పర్ట్స్తో మాట్లాడి కంటిన్యూ చేయాలి. అది చేయకుండా ఉల్టా ఏసీబీ కేసు కేటీఆర్ గారి మీద పెట్టించింది. అసలు ఎవరిక్కడ చీటరు, ఎవరిక్కడ మోసం చేసింది? రేవంత్ రెడ్డి. ఆయన చీట్ చేసిండు తెలంగాణ ప్రజలను. ఆయన 6 గ్యారంటీలతో ఎట్లా చీట్ చేసిండో ఇవాళ కేటీఆర్ గారు ఎంతో కష్టపడి తీసుకొచ్చే ఫార్ములా ఈ రేస్ను ఇవాళ బంద్ పెట్టిండు. మరి ఇదే రేవంత్ రెడ్డి, ఒక్క నిమిషం, ఇదే రేవంత్ రెడ్డి అగ్రిమెంట్కు వ్యతిరేకంగా ఫార్ములా ఈ క్యాన్సిల్ చేసిండా, చేసి ఏసీబీ కేసు పెట్టించిండా? మరి ఇదే రేవంత్ రెడ్డి మిస్ ఇండియా తీసుకొస్తా అంటున్నాడుగా, ఇప్పుడు మిస్ వరల్డ్ తీసుకొస్తా అంటున్నాడుగా, దానికి 200 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. అది ఎందుకోసం తీసుకొస్తున్నాడు? కైట్ ఫెస్టివల్ పెట్టిండు సంక్రాంతి అప్పుడు, దానికి 3 కోట్లు ఖర్చు అయింది. 14 దేశాల నుంచి కైట్ ఫ్లయర్స్ తీసుకొచ్చిన అన్నాడు. ఎందుకోసం తీసుకొచ్చినా? మరి నగరం శోభ, నగరం యొక్క పేరు అందరికి తెలవాలనేగా. మిస్ వరల్డ్ హైదరాబాద్ తీసుకొస్తా అంటున్నావు, 200 కోట్లు, దానివల్ల వచ్చే రెవెన్యూ ఏంది? వస్తే మంచిదే. మరి అక్కడ రెవెన్యూ వచ్చినప్పుడు ఫార్ములైజ్ ద్వారా కేటీఆర్ చేస్తేనేమో తప్పవుతుంది, నువ్వు చేస్తే ఒప్పు అవుతుందా? కానీ ఆ ట్రాన్సాక్షనే రాంగ్ చేసిర్రు అని అన్నదే వాదన కదా, క్లియర్గా. తప్పండి. అగ్రిమెంట్ ప్రకారం, జీవో ప్రకారం జరిగిన ట్రాన్సాక్షన్. ఒక సెక్రటరీ ఒక అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అగ్రిమెంట్ ప్రకారం ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైల్ రన్ చేస్తాడు, మినిస్టర్ సంతకం పెడతాడు. దాని తర్వాత హెచ్ఎండే ఉండే డబ్బులను అఫీషియల్గా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఫార్ములా ఈకి పంపిస్తారు. ఫార్ములా ఈ వాడు నాకు వచ్చినాయని చెప్తున్న డబ్బులు
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఇక్కడ హెచ్ఎండి నేను పంపించినా అని చెప్తున్నది. ఎప్పుడు తప్పు అవుతుందంటే క్రాంతి గారు, ఈ డబ్బు కేటీఆర్ గారి పాకెట్లకు వచ్చుంటే, లేదా ఆయన బినామీల పాకెట్లకు వచ్చుంటే, ఫార్ములా ఇవాడు లేదు బాబు నేను 20 కోట్లు అడిగినా వాళ్ళు 50 కోట్లు పంపించున్నాను అని ఉంటే, లేకపోతే ఈ పైసలు నాకు రానే రాలేదు ఎక్కడ పోయినా తెలుస్తలేదు అని వాడు ఉల్టా కంప్లైంట్ చేస్తే అప్పుడు తప్పవుతుంది. ఇవేమి జరగలేదు. ఫార్ములా ఇవాడు నాకు డబ్బులు రాలేదని లేదు, గవర్నమెంట్ మేము పంపించలేదని లేదు, మరి ఎక్కడుంది కరప్షన్? ఇది ప్రజోపయోగం కోసం, రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం పెట్టిన కార్యక్రమం కదా. నువ్వు మిస్ వరల్డ్, ఇప్పుడు మిస్ వరల్డ్ డబ్బులు లేకుండా వస్తారా? మిస్ వరల్డ్ వాళ్ళు రారు. కైట్ ఫేస్లో డబ్బులు లేకుండా వస్తారా? మరి కేటీఆర్ చేస్తే తప్పవుతుంది, రేవంత్ రెడ్డి చేస్తే ఒప్పు అవుతుందా? 100% ఇందులో నేరస్తుడు రేవంత్ రెడ్డి. అందుకొరకే నేను నార్సింగి పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ సెక్షన్ 316 ప్రకారం రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలని చెప్పినాను. ఎందుకు? ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసేటప్పుడు రేవంత్ రెడ్డి అనే నేను భారత రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగిస్తా, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన సాగిస్తా, భయము పక్షపాతం లేకుండా పరిపాలన సాగిస్తా అని ప్రమాణం చేసినావు. ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంది? నువ్వు ప్రతిపక్షాల మీద కేసులు పెట్టబడుతుంది, రైట్? అదేవిధంగా ద్వేషంతోనే పాలన చేస్తున్నావు. ప్రజాపాలన కాదు నీది, ప్రతీకార పాలన. అందుకొరకు ఈయన మీద సెక్షన్ 316 బిఎన్ఎస్ ప్రకారం ఈయన మీద కేసు పెట్టాలి అని చెప్పి నేను క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద కేసు పెట్టాలని చెప్పి నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. బూతులు ఎవరు మాట్లాడిన బూతులే. పర్టికులర్గా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. దీని నుంచి ప్రజలు కావచ్చు, నిత్య విద్యార్థులు కావచ్చు ఏం నేర్చుకోవాలి మా అలాంటి జర్నలిస్టులు అని అడిగితే? బూతులు ఎవరు మాట్లాడద్దు. ఎందుకంటే ముఖ్యమంత్రి అయినా, మినిస్టర్ అయినా, ఒక సీనియర్ రాజకీయ నాయకులైనా, ప్రతిపక్ష నాయకులైనా, ఎవరైనా కూడా ప్రజలు నిరంతరం గమనిస్తుంటారు. మనం మాట్లాడే మాటలే రేపొద్దున ప్రజల భాషలో భాగం అవుతాయి. అందుకొరకు మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరైనా కూడా. ఎందుకంటే ప్రజలు నేర్చుకుంటారు, ప్రజలకు కొత్త భాష ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే వీళ్ళంతా సెలబ్రిటీస్ అంటే ఐ మీన్ నాట్ మూవీ బట్ అదర్వైజ్ ఆల్సో. సో అందుకొరకే సినిమాలో ఒక డైలాగ్ వచ్చిందంటే అది ఒక తరతరాల పాటు ఉండిపోతుంది. నిన్న ముఖ్యమంత్రి గారు ఉరికిచ్చి కొడతామనడం, ఇద్దరు జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు ఇప్పుడు జైల్లో ఉన్నారు. అవును, వాళ్ళ బట్టలు కూడా తీసి కొడతానడం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు బట్టలు తీసి కొడతాం మేము అని ముఖ్యమంత్రి అంటుంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రజల మీ చెప్పే విధానంలో తేడా ఉంటుంది. ఏ చట్టంలో చెప్పిన హోంమంత్రి కదా, మరి నువ్వు ఏ చట్ట ప్రకారం చెప్తున్నావు బట్టలు ఓడది? ఏ చట్టం చెప్తుంది బట్టలు ఓడది ఏమని? ఇదేమన్నా షరియానా? ఏమన్నా సౌదీ అరేబియాలో కదా అందరి మీద రాళ్ళేసి కొట్టండి అని చెప్పడానికి? అక్కడ కూడా అంత ఘోరమైన శిక్ష లేరు. ఇదే భాష రేపొద్దున వస్తుంది. ఎవరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిల్లలు ముందర పెట్టుకొని తిడతా ఉన్నాడు. ఇప్పుడు ఈ భాషను తీసుకొని ఇంకొక ఆయన షాద్ నగర్ ఎమ్మెల్యే మీ జాతిని నాశనం చేస్తా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. అవును, అంటే నేనేమంటున్నా అంటే ఈ భాష అనేది మనం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. సో ఆ భాష ఎవరైనా మాట్లాడకూడదు అనేది నా ప్రార్థన. బట్ బూతులు మాట్లాడుతూ తిడుతూ ఇట్లుంటేనే లీడర్లుగా ఎదుగుతారు అని అన్నది జరుగుతుందా? తప్పండి, తప్పు. అది జనాలు లైక్ చేయరండి. అది అప్పటికప్పుడు చప్పట్లు కొడతారు కానీ వాళ్ళ గుండె లోపల ఎక్కడో దగ్గర గాయం తగులుతుంది. లైక్ చేయరు జనాలు. అంటే అనిపిస్తుంది మరి తెలంగాణ ప్రజలను అట్లా ఆ విధంగా అనుకుంటున్నారు కానీ అట్లా కాదు, ఎక్కడ కూడా కాదు. ఆంధ్రలో కాదు, తెలంగాణలో కాదు, ఇండియాలో ఎక్కడ కూడా కాదు. ఒప్పుకోరు జనాలు. మీ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వన్ వర్డ్లో. గ్రేట్ సపోర్టర్స్. రాజకీయాలు బాగున్నాయా, అధికారిగా ఉన్నప్పుడు బాగుండేనా? రెండు బాగున్నాయి. మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు? కాన్షీరామ్ గారు అయితే బాగా, అంటే కాన్షీరామ్ గారు ద వే అసలు ఆయన చేసినది ఒక మ్యాజిక్ ఈ దేశంలో. ఏ వర్గాలైతే ఒక్క వర్డ్లో చెప్పమన్నారు, చెప్పలేను కానీ ఒక సెంటెన్స్లో చెప్తాను. ఏ వర్గాలైతే మాకు అధికారం అనేది ఒక పగటి కళ, ఒక ఎండమావ అనుకున్నారో వాళ్ళందరినీ కేవలం ఒక 30-25 సంవత్సరాల శ్రమతోని ఒక మ్యాజిక్ చేసి వాళ్ళందరినీ అధికారంలో కూర్చోబెట్టండి. కాన్షీరామ్ గారు చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి అండి. ఐ రియలీ అడ్మైర్. కేసీఆర్పై మీ అభిప్రాయం? డ్రీమర్ అండ్ డూయర్. రేవంత్ రెడ్డిపై మీ అభిప్రాయం? చీటర్ అని చెప్పమంటారా? వైఎస్ఆర్పై మీ అభిప్రాయం? మాస్ లీడర్ అండి ఆయన. అంటే ప్రజల మధ్యలో ఎండాకాలంలో ఒక పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి ఒక ప్రజల ఇమాజినేషన్ను క్యాప్చర్ చేసి ప్రజలకు చాలా అంటే చాలా పనికొచ్చే కార్యక్రమాలు ఒక 3-4 చేసిన. అందుకొరకే ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా వాటిని మార్చలేకపోతున్నాయి. కేసీఆర్ గారి విషయంలో కూడా అదే. ఒక విషయాన్ని గట్టిగా నమ్మిండు, తెలంగాణ రావాలి అని.
ఎంతోమంది ఎన్నో శాపనార్థాలు పెట్టండి, ఇది కాదు అయ్యే పని కాదు, 70 సంవత్సరాలు కొట్లాడుతున్నాం, కానీ ఇది కాలేదు. కానీ ఆయన మాత్రం మరి దీన్నే నమ్ముకొని రాజ్యాంగబద్ధంగా అందరూ రాళ్ళేస్తారు, అందరూ కత్తులతో పొడుస్తారు, లేకపోతే బస్సులు కాలబెడతారు, టైర్లు కాలబెడతారు, అవి కాకుండా రాజ్యాంగబద్ధంగా అందరిని మెప్పించి అందరిని ఒకే తాటి మీద నడిపించి తెలంగాణను తెచ్చి తెలంగాణను దేశంలో మొట్టమొదటి స్థాయిలో మొట్టమొదటి ర్యాంకులో నిలబెట్టిన అందుకొరకైనా హీఈస్ అ ఫైటర్, డ్రీమర్ అండ్ డూయర్. చంద్రబాబు నాయుడుపై మీ అభిప్రాయం? పాలిటిక్స్, ప్రాక్టికల్ పొలిటీషియన్. క్రాంతి పైన మీ అభిప్రాయం? వెరీ అగ్రెసివ్, హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ టాలెంటెడ్ జర్నలిస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ క్రాంతి. ఈ ఇంటర్వ్యూలో చాలా అంశాలు చర్చించినాం. పర్టికులర్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భవితవ్యం గురించి, పార్టీలో ఎందుకు మారాల్సి వచ్చింది బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లోకి అన్న అంశాల మీద, అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సత్యాగ్రహి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ క్రాంతి.